అది బ్యాక్ ఇష్యూ లెగ్ ఇష్యూ అని కూడా తెలియదు, బికాస్ ఇక్కడ స్టార్ట్ అయింది. అందరూ నెక్ రిలేటెడ్ అనుకుంటారు, స్పైన్ అండ్ నెక్ రిలేటెడ్. సో ఈవెన్ టు ఫిగర్ దట్ అవుట్ ఇట్ టుక్ అస్ బట్ 6 months. పెయిన్ డాక్టర్ దగ్గర వెళ్ళాను, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ థెరపీస్ అంతా చేయించుకున్నా, ఫిజియోథెరపీ. దెన్ హీ సెడ్ ఓకే గో టు అ స్పెషలిస్ట్ ఇంకా. అండ్ అప్పుడు ఐ వాస్ టేకింగ్ లైక్ ఆల్మోస్ట్ 8 to 10 పెయిన్ కిల్లర్స్ ఆన్ డైలీ బేసిస్. అండ్ మా పేరెంట్స్ ఆ టైంలో దేవర్ ఇన్ ఆస్ట్రేలియా. మా అన్నయ్య దగ్గర, మా నీస్ దగ్గర ఉన్నారనమాట. నేను వచ్చేసా, వర్క్ ఉందని చెప్పి, ప్రమోషన్స్ ఉందని వచ్చా. సో ఐ వాజ్ ఆల్ అలోన్. తర్వాత మెల్లమెల్లగా తెలియకుండా పెయిన్ ఇన్ ద లెగ్ రైట్ లెగ్ నమ్నెస్, స్టిఫ్నెస్ అంతా స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ తెలియదు ఏం జరుగుతుంది అని. ఈవెన్చువల్గా ఎంఆర్ఐ చేయడం జరిగింది లోవర్ బ్యాక్కి, ఆల్ థింగ్. తర్వాత ఏం చెప్పారంటే మీ డిస్క్ L5S1 డిస్క్, అప్పర్ బాడీ లోవర్ బాడీకి కరెక్ట్ సెంటర్లో ఉన్న డిస్క్ ఉంటుంది కదా, విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ ట్విస్టింగ్ ఆర్ బెండింగ్, స్క్వాటింగ్ యూజ్ చేసే డిస్క్ మూమెంట్, అది 20% బయటకు వచ్చింది అండ్ ఇట్ ఇస్ కంప్రెసింగ్ ద నర్వ్స్ అని చెప్పారు. సో మళ్ళీ మెడికేషన్ మొత్తం సెట్ మార్చేసి ఇది చేంజ్ ఇట్ అండ్ వీ స్టార్టెడ్ టేకింగ్ మెడికేషన్స్ అగైన్. 1 monthలో మళ్ళీ కలవమన్నారు. 1 monthలో అది 80% అయిపోయింది. అంటే తగ్గవాల్సింది, మెయింటైన్ అవ్వాల్సింది, ఇట్ బికేమ్ 80%. అండ్ ఇట్ వాజ్ లైక్ అ క్విక్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి. అది చేయకపోతే ఇంకా రైట్ సైడ్ మొత్తం పారలైజ్ అయ్యి బెడ్ మీద ఉండేది ఫర్ ద లైఫ్. సో ఇంకా వీ హ్యాడ్ టు కాల్ ఫర్ సర్జరీ. చేశారా? సర్జరీ అయింది 2 years బ్యాక్, లోవర్ స్పైన్ సర్జరీ అయింది. 3 monthsలో లేచి నుంచొని నడవాల్సిన నేను 9 months పట్టింది.